మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనగానే పేదవాడికి కూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఒక దేవుడిలాగా మనం అందరం కూడా కొలుచుకునేటువంటి మహానుభావుడి పేరు పెట్టి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేదవాడికి మూడెత్తులు ఫస్ట్ ఉండకూడదు, వాళ్ళు ఏదో ఒకటి 5 రూపాయలకి భోజనం పెట్టాలని ఒక మంచి ఆలోచనతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం జరిగింది. గత ప్రభుత్వంలో పేదవాడి కోసం అని చెప్పి ఒకసారి అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్నా క్యాంటీన్లు పేదవాడి తినే అన్నం కూడా పేదవాడికి దక్కనివ్వకుండా ఏ విధంగా వీటిని అడ్డుకున్నాడో మనందరం కూడా చూసాం. ఎలక్షన్ ప్రచారాల్లో మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతోనే 100 రోజుల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో 180 అన్నా క్యాంటీన్లు ఉంటే తొలి విడతగా 100 క్యాంటీన్లు ఆల్రెడీ ఈరోజు నిన్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న గుడివాడలో ప్రారంభోత్సవం చేయడం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో పేదవాడికి ఈరోజు రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి అన్నా క్యాంటీన్లు. పేదవాడు ఈరోజు ఒక సంతోషాలతో ఉండాలి, ఈ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం. ఈరోజు మా అందరం కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ఈ రాష్ట్రం కోసం ఆయన ఏ విధంగా కష్టపడ్డాడో మనందరం కూడా తెలుసుకుంటాం. ఒక తెలుగువాడికి ప్రతిష్టలు తీసుకొచ్చి ఈ దేశంలోనే తెలుగువాడు అంటే గౌరవంగా ఉండి గౌరవాన్ని తెచ్చిన మహానుభావుడి పేరు మీద ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం, మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఈ రోజు నుంచి 3 పూట్ల ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం పూట డిన్నర్ 3 కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఏదైనా ఇక్కడ చిన్న ఇబ్బందులు వచ్చినా మేము ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటాం. పేదవాడికి ఎంతమంది వచ్చినా అందరికీ కూడా భోజనం అందే విధంగా మేము ఎప్పుడు కూడా దాన్ని మేము ప్రభుత్వం వాళ్ళు చేస్తూ ఉన్నా కూడా మేము కూడా దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ రాష్ట్రంలోనే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో పేదవాడి కోసం ఎవరైతే సహాయ సహకారాలు అందించాలనుకుంటారో ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ బ్యాంక్ అకౌంట్ కూడా మేము కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొని వస్తాం. పేదవాడి కోసం ఎవరైతే భోజన ఖర్చులకి ఇవ్వాలనుకుంటారో బర్త్డే కానీ అలాగే వాళ్ళ సంవత్సరకాలకు కానీ ఇటువంటి వాటికి జ్ఞాపకంగా ఎవరైతే అకౌంట్ నెంబర్ వచ్చేసి 3781816509 SBI, ఇది కంపల్సరీగా చంద్రమోహన్ నగర్లో గుంటూరు బ్రాంచ్, ఇది కంపల్సరీ ఇది అందరూ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఎవరైతే డొనేషన్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ అకౌంట్కి సహకరించాలని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున నేను కోరుకుంటా ఉన్నా.